అధునాతన టెక్నాలజీతో ఈ యొక్క సొసైటీలో ఇప్పుడున్న పరిస్థితుల్లోన ప్రారంభించినటువంటి మహా బృహత్తరమైనటువంటి బిగ్ టీవీ ఛానల్కి మొట్టమొదటిగా శుభాకాంక్షలు. అంతేకాకుండా ప్రతి ఒక్క ప్రజలు సమస్యలపైన చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అద్దం పట్టినట్టు చూపిస్తున్నటువంటి మీడియా వాళ్ళకి ప్రత్యేక శుభాకాంక్షలు. అంతేకాకుండా మేము గత 24 రోజులుగా దీక్షలు చేపడుతున్నాము. అయితే ఈ యొక్క దీక్షల్ని మా యొక్క బాధల్ని ప్రపంచానికే చూపిస్తున్నటువంటి మీడియా మొట్టమొదట ప్రధాన పాత్ర. అందుకే మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం భూ యాజమాన్య హక్కు చట్టం గురించి ప్రజలకు రైతులకు చాలా నష్టపూరితమైనటువంటిది. ఎందుకంటే అడ్వకేట్లుగా మాకు వస్తే ఫీజులు వస్తాయి అంతే తప్ప, కానీ భూ యాజమాన్యం మాత్రము వాళ్ళ యొక్క స్థలాలని పొలాలని అన్నీ పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఎవరిది బలం ఉంటే వాళ్ళది, ఎవరిది రాజ్యం ఉంటే వాళ్ళది, ఎవరు అధికార పార్టీ ఉంటే వాళ్ళకే దక్కేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లోన ఇప్పుడు మొట్టమొదట రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జీవో 512ని రద్దు చేయడం కోసము కర్నూలు బార్ అసోసియేషన్ తరపునే హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది. ఆ తర్వాత ఏడు బార్ల నుంచి వేశారు. మొత్తం 8 బార్ అసోసియేషన్లు వేశాయి. అందులో మొట్టమొదట ఏ సమస్య జరిగినా అడ్వకేట్స్కి ఎక్కడ జరిగినా కూడా, ఏ రాష్ట్రంలో జరిగినా కూడా కర్నూలు అడ్వకేట్స్గా మేము ముందుంటున్నాము. ప్రతి ఒక్క విషయంలో స్పందిస్తున్నాము. దానిపైన ఈరోజు స్టే వచ్చింది. అంటే ఇంటీరియర్ రిలీఫ్ అంటే ఎక్కడైతే జ్యుడిషియల్ వ్యవస్థలోనే కొనసాగించాలా, ఇక్కడ రెవెన్యూకి అప్పచెప్పినటువంటిది అది కంటిన్యూ కాకూడదు అని చెప్పి ఇంటీరియర్ రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది మొత్తం యాక్టే రద్దయ్యేంత వరకు ఖచ్చితంగా అడ్వకేట్స్ వదిలిపెట్టము. ఇప్పటికే ప్రభుత్వానికి కానీ ఇంకోటి కానీ ఎవరికైతే ఇలాంటివి కొనసాగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో ఈ జ్యుడిషియల్ న్యాయమూర్తులు అన్ని పరిశీలించిన తర్వాతనే స్టే రిలీఫ్ ఇచ్చారు. కాబట్టి అది కూడా తెలుసు, ఇది ఆమోదయోగ్యంగా ఉంది. ఇది ఖచ్చితంగా జ్యుడిషియల్ అనేటువంటిది స్వయం ప్రతిపత్తి, ఇది ఇండిపెండెంట్ వ్యవస్థ. కాస్తో కూస్తో పేదలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ న్యాయం జరుగుతుందంటే కోర్టులోనే. ఇంకా తర్వాత మిగతావన్నీ అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్స్. కాబట్టి ఖచ్చితంగా ఇది జ్యుడిషియల్ వ్యవస్థకే ఉండాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కూడా ఖచ్చితంగా వస్తుంది, మాకే వస్తుంది. అడ్వకేట్స్గా ఎవరికి ఏ సమస్య జరిగినా మేమే పోరాడతాము. లక్ష్మీనారాయణ, కర్నూలు అడ్వకేట్.